హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాం. చూడండి వీడియో అన్నది. చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా కడిగి పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి ఒక కళాయి పెట్టేసి కళాయిలో ఫస్ట్ చికెన్ కడిగింది దాంట్లో వేసుకోండి. మొత్తం చికెన్ మొత్తం దాంట్లో వేసుకొని మంచిగా దాంట్లో ఉండ ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటికి రావాలి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసి మంచిగా కలుపుకోండి. ఇలా ఉడకనియండి సిమ్లో పెట్టేసి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే ఎక్స్ట్రా వాటర్ మొత్తం వస్తుంది. బాయిల్ బాగా అయ్యిద్ది చికెన్ అన్నది, మంచిగా ఉంటుంది. చికెన్ ముక్కలు మొత్తం ఉడికిపోయిద్ది. వాటర్ మొత్తం గుంజపోయిందనక ఉంచండి పొయ్యి మీదనే. వాటర్ మొత్తం గుంజపోయినాక ఆయిల్ వేసుకోండి సరిపోయినంత. ఆయిల్ వేసేసి మంచిగా కలపండి. మంచిగా ఏగనియండి రెడ్గా. కలపండి చెంచు పెట్టి, లేకపోతే అడుగు కాలిపోయిద్ది. చికెన్ ఫ్రైలోకి 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి పొడుగ్గా. ఆ ఆనియన్స్ అన్నది చికెన్ ఫ్రైలో వేసుకోండి. ఇప్పుడు రెడ్గా అయినాయి కదా, అప్పుడు వేయండి. వేసి మంచిగా కలుపుకోండి. ఎల్లిపాయ కారం నూరుకోండి. కారం వేసేసి మిక్సీలో ఎల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా బాగుంటుందండి చికెన్ ఫ్రై అన్నది. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి. ఆనియన్స్ అవి మొత్తం రెడ్గా కానియండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకొని కలుపుకోండి మంచిగా. ఎల్లిపాయ కారం నూరి పెట్టుకున్నది ఎల్లిపాయ కారం వేసుకోండి. కారం వేసేసి మంచిగా కలుపుకోండి. కారం వేసేటప్పుడు గ్యాస్ బంద్ చేసుకోండి, కారం అన్నది కాలిపోయిద్ది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకోండి మంచిగా. ఇలా చేయండి, ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై సూపర్ ఉంటుందండి, బాగుంటుంది అసలు టేస్ట్ అన్నది. చికెన్ ఫ్రై అన్నది రెడీ అయింది. వీడియో అన్నది చూడండి. ఇలాగుంటుంది, బాగుంటుందండి చికెన్ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి.